ప్రతి మనిషి జీవితంలో మనం ప్రేమగా చూసుకుంటున్న విలువైనదేదో ఏదో ఒక సందర్భంలో మన చేయి జారిపోతుంది. అది మనం అభిమానించే మనిషి కావచ్చు, లేదా మన మనసు ప్రేమించే మనసు కావచ్చు, లేదా మనకు వచ్చిన అవకాశం కావచ్చు. ఇలా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి మనని వదిలి వెళ్తుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న మనం ఏం కోల్పోయాం, ఏది కోల్పోయాం అన్నది కాదు. నువ్వు మళ్ళీ లేవడానికి ఎంత సిద్ధంగా ఉన్నావు, ఎలా సిద్ధంగా ఉన్నావు అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే మనిషిని బలహీనంగా చేసేది కోల్పోయిన వస్తువో మనిషో కాదు, మనిషిని బలహీనంగా చేసేది అందులోంచి బయటపడలేని ఆలోచన. కొంతమంది తమ జీవితాల్లో చిన్న నష్టాలకి, చిన్న కష్టాలకే తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. మరికొంతమంది ఎంత పెద్ద నష్టం వచ్చినా, వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా నవ్వుతూ ఆ కష్టాన్ని దాటేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు విషయం తెలుసు, కోల్పోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం జీవితం కాదు, అందులోంచి బయటపడడమే మన అసలైన బలం అనే విషయం వాళ్ళకి తెలుసు. నువ్వు ఏం కోల్పోయావో అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత దెబ్బతిన్నావన్నది ముఖ్యం కాదు. దెబ్బతిన్న చోటు నుండి ఎదగడానికి నీ నిర్ణయం ఎంత గట్టిగా తీసుకున్నావన్నదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది, మార్చేస్తుంది. జీవితం నీకు నష్టం కలిగించింది కాబట్టి ఆ జీవితంపై కోపాన్ని పెట్టుకోకు. కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తే మనసు భారం అవుతుంది, సమయం వృధా అవుతుంది. అప్పుడు అదే దారిలో నిలిచిపోతావు ఎప్పటికీ. కానీ నువ్వు ఒక్కసారి కోలుకోవాలి అని నిర్ణయించుకుంటే అదే నీ శక్తి, అదే నీ కొత్త ప్రయాణం. అప్పుడే నీ జీవితం తిరిగి మొదలవుతుంది. ఈ లోకంలో ఏదీ కోల్పోకుండా ఎవ్వరూ ఎదగలేరు ఇప్పటి వరకు. కానీ అన్నీ కోల్పోయిన తర్వాత కూడా మనం కోలుకొని ఎదగవచ్చు. కాబట్టి ఇప్పుడే నీతో నువ్వు మాట్లాడుకో. నేను ఏం కోల్పోయాను అని కాకుండా నేను దేన్ని గెలవగలను అని నీలో నువ్వు ఆలోచించుకో. నీ దృష్టి గతంపై నుంచి భవిష్యత్తుపై పడిన మరుక్షణం జీవితం అనేది తనంత తానుగా కుదుట పడడం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు దేన్ని కోల్పోయినా ఆ కోల్పోవడం అనేది నీ జీవిత పుస్తకంలో ఒక పేజీ మాత్రమే. మళ్ళీ కోలుకోవడం అనేది మొత్తం అధ్యాయం. నీ మొత్తం జీవితమే నీ జీవిత పుస్తకం.